హౌస్లో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత విష్ణు ఫాదర్ హౌస్లోకి వెళ్ళారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. అసలు గౌతమ్ క్రేజ్ చూసి అవినాష్, నబీల్ వీళ్ళిద్దరూ ఓ రేంజ్లో కుళ్ళిపోతున్నారు అనమాట. ఫుల్ షాక్ లో ఉన్నారు. ఇప్పుడు మీకు విషయం చెప్పనా, నిఖిల్ మాత్రం వచ్చేసి హౌస్ లో గౌతమ్తో గొడవ పడద్దు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని హింట్స్ ఎలా ఇవ్వనిచ్చారో అసలు బిగ్ బాస్ ముందే చెప్పి పంపుకోవాలి కదా. మొత్తం అటుపండు వచ్చి చేతిలో పెట్టేశారు నిఖిల్ చేతిలో. సో ఆల్రెడీ లైవ్ లో గౌతమ్ దగ్గర కూర్చొని మాట్లాడాలి, ఇవి కూడా అయిపోతున్నాయి ఆల్రెడీ నిఖిల్ నైట్ లైవ్ లో. ఇది పక్కన పెడితే ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు, వాళ్ళ మదర్ గౌతమ్ జోలికి వెళ్ళొద్దు అన్నది. సో ఇప్పుడు తన గౌతమ్ జోలికి వెళ్ళడు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు గౌతమ్ జోలికి చెప్పనా, లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నబీల్ వస్తున్నాడు. నబీల్ చూడండి నామినేషన్స్ లో గౌతమ్ వేస్తాడు. సో ఇప్పుడు ఎందుకంటే అదేంటి గౌతమ్కి ఇంత క్రేజ్ వచ్చేసింది అంటే బయట ఫుల్ ప్లాన్ చేసుకుని వచ్చాడు, ఒక వర్డ్ పట్టుకుని ఆడతాడు అంటే ఇప్పుడు అంటే ప్రేరణ అంట కిచెన్ గొడవ అయింది కదా నిన్న. ఇలా తిప్పుకుంటూ ప్రేరణ ఏదైతే గొడవ చేసిందో ఆ గొడవ అంట, ఆ మాటలంట ఏం కాదంట, అసలు ప్రేరణ రూడ్గా బిహేవ్ చేయలేదంట అన్నాడు నబీల్. ఈ నబీల్కి జస్ట్ ఇమ్మెచ్యూర్ అన్న వర్డ్ యూజ్ చేస్తేనే నువ్వు ఏకంగా 2 వారాలు కక్ష కట్టేసావు ప్రేరణ మీద. జస్ట్ ఇమ్మెచ్యూర్ అన్న వర్డ్కి 2 వారాలు కక్ష కట్టేసావు. జస్ట్ వేస్ట్ చీఫ్ అని నీ మీద ఉన్న ఏమంటారు, నీతో ఉన్న బాండ్, ఆ బాండ్ నిన్ను ఒక తమ్ముడుగా చూస్తున్న తను ఆ ఉద్దేశంతోనే నువ్వు వేస్ట్ చీపురా అంటే అది పట్టుకుని 2 వీక్స్ అలాడేసి తనకేమో టాస్కుల్లో ఛాన్స్ లేకుండా నిన్ను చేసావమ్మా. ఇప్పుడు నీకు గౌతమ్తో ప్రేరణ మాట్లాడిన మాటలు రూడ్ అనిపించలేదా? ఎందుకు? ఇప్పుడు ప్రేరణ నీ ఫ్రెండ్ అయిపోయింది కాబట్ట వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. గౌతమ్కి బయట అంత క్రేజ్ ఎలా వచ్చిందని వీళ్ళిద్దరూ ఆ షాక్. గౌతమ్ ఆ రోజున అవినాష్ కూడా తెలుసా సేఫెస్ట్ ప్లేయర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తాడు, పక్కోళ్ళ మీద చాడీలు చెప్తా ఉంటాడు. ఎందుకు అంటే తిన్న నామినేషన్లోకి రాకూడదంటే అవతల వాళ్ళ మీద ఏదో నెగిటివ్ పాయింట్స్ ఇవ్వాలి. ఇదే పని తనొక్కళ్ళు, రోహిణి ఒకళ్ళు, ఇదే పని. ఈ నబీల్ ఏమో ఫుల్ సేఫ్ గేమరు, ఇన్ని రోజులేమో సేఫ్ ఆడాడు. ఇప్పుడు ఎప్పుడైతే బయట గౌతమ్ క్రేజ్ వచ్చిందని తెలిసిపోయిందో ఇది ఇలా మాట్లాడుకుంటున్నాడు అనమాట. చూడండి నామినేషన్లో గౌతమ్ నేస్తాడు చూడండి. అది నిఖిల్ చాలా తెలివిగా తప్పుకోవడానికి చూస్తున్నాడు అలా చెప్పిన మాటల వల్ల. ఇప్పుడు ఆ నిఖిల్ ప్లేస్లోకి నబీల్ వచ్చేలా కనిపిస్తున్నాడు వీళ్ళ లైవ్ డిస్కషన్ చూసి. అది సంగతి. వీళ్ళేమో గేమ్ ఆడరు, ఆడే వాళ్ళని ఆడియన్స్ మెచ్చుకుంటే ఒప్పుకోరు. ఎవరు ఆడొద్దన్నారు? నిన్ను వెళ్ళి 3 స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చి ఒకే గ్రూప్లో ఉండి ఎవరు ఉండమన్నారు మిమ్మల్ని? నువ్వు ఫస్ట్ నుంచి నిఖిల్కి ఆపోజిట్ ఉంటే ఇప్పుడు కూడా నువ్వు విన్నింగ్ రేస్లో ఉండేవాడు. నువ్వు సేఫ్ గేమ్ ఆడాలి సీజన్ అంతా నువ్వు సేఫ్ గేమ్లో ఆడావు కాబట్టి విన్నర్ రేస్ నుంచి అవుట్ అయిపోయావు. ఇప్పుడు విన్నర్ రేస్ నుంచి అవుట్ అయిపోయాడా? ప్రేరణతో మాట్లాడంట అసలు రూడ్ కాదంట, కావాలని గౌతమ్ అంట అలా బిహేవ్ చేసాడంట. ప్రేరణ అంటే గౌతమ్తో మాట్లాడిన రూడ్ మాటలు కాదంట, జస్ట్ అంటే గౌతమ్ జస్ట్ కావాలని ఫుటేజ్ కోసము అలా గొడవ పడ్డాడంట. అంటే మన నబీల్ గారు ఇమ్మెచ్యూర్ కోసం పడ్డ గొడవ అంతా కూడా ఫుటేజ్ కోసమేమో. సో ఇది జరుగుతుంది, ముందుకి ఇంకా వెళ్తుంది. 2 నిఖిల్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని హింట్సా ఏంటి అరటిపండులు చేతిలో పెట్టేశారు ఆవిడ. అలా చెప్పడం అసలు బిగ్ బాస్ అసలు అన్ని హింట్స్. అలా ఇప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, అబ్బాయిని హింట్స్ ఇచ్చారు దేనికి? యష్మి గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కదా. యష్మి గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నీ గేమ్ నువ్వు వాడమ్మా, వేరే వాళ్ళ గేమ్ ఆడుతున్నావు 2 డేస్ నుంచి 2 వీక్స్ నుంచి అలా చెప్పారు. కానీ ఇక్కడ నిఖిల్ వాళ్ళ మదర్ ఏం చేసేసిందంటే ఇంకా అటుపండు వాళ్ళు చేతిలో పెట్టేసింది. బయట ఎవరెవరి విషయంలో ఏం జరుగుతుందో నువ్వు వాళ్ళకి దూరంగా ఉండు అన్నట్టు చెప్పేసింది. ఒకటి అలా దూరంగా ఉండడం కూడా నిఖిల్కి మంచిది కాదు. వెళ్ళాలి, నువ్వు ఆపోజిట్ వెళ్ళాలి. ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అబ్బా, వీళ్ళిద్దరికి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది, విన్నింగ్ రేస్ టఫ్ కాంపిటీషన్. ఇన్ని రోజులు ఏ పోల్ చూడు నిఖిలే టాప్లో ఉన్నాడు. అంత నెగిటివ్ గేమ్ ఆడుతున్నా కూడా నిఖిల్ టాప్లో ఉన్నాడు. కానీ ఒక 2 వీక్స్ నుంచి ఓటింగ్ రివర్స్ అయిపోయింది. గౌతమ్ వెళ్ళిపోయాడు పైకి, నిఖిల్ కిందకు వచ్చాడు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కిందకు వచ్చేసిన నిఖిల్ పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? గౌతమ్తోనే పోటీ పడాలి. అంతేగాని నువ్వు గౌతమ్తో పోటీ పడకుండా కూర్చుంటే ఇంక నువ్వే విన్నర్ అవుతావు. ఇప్పుడు నీ ప్లేస్ నబీల్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు నబీల్ వస్తున్నాడు గౌతమ్తో గొడవ పడడానికి. ఇది ఎక్కడ రాంగ్ హింట్. నిఖిల్ వాళ్ళ మదర్ ఏదైతే ఇచ్చారో అది రాంగ్ హింట్. బయట ఏదో జరుగుతుందని నిఖిల్ని కంట్రోల్గా ఉండమనడం లేదు. ఫైట్ చేయాలి, చేస్తే ఏమో కరెక్ట్గా నీలోంచి ఏదో జెన్యూనిటీ బయటకు వచ్చి కనపడతావు నువ్వు. ఏమో ఎక్కడ గౌతమ్ మిస్టేక్ ఎక్కడో దొరుకుతాడు, మారిపోతుంది దెబ్బకి గ్రాఫ్. ఆ అవకాశం రాకుండా ఈవిడ పట్టుకెళ్ళి
అనవసరంగా నిఖిల్కి అన్ని హింట్సా, చాలా ఎక్కువ హింట్స్ ఇచ్చేసి ఇప్పుడు నిఖిల్ మైండ్ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు లైవ్లో వెళ్ళినప్పుడు గౌతమ్ దగ్గర కూర్చున్నాడు. ఈవెన్ యష్మి గురించి, అరే మా మమ్మీ యష్మి గురించి ఇలా చెప్పిందిరా, ఈ విషయం నువ్వు యష్మికి చెప్పగానే పృథ్వీకి చెప్తున్నాడు నిఖిల్. ఇక నేను ఏమంటానంటే, ఇక్కడ పాపం యష్మి అంత తప్పేం చేసేసింది కదా, ఆవిడ కూడా యష్మిని కంట్రోల్ చెయ్యి అన్నారు. అంత ఏం చేసింది పాపం మా అమ్మాయి. యాక్చువల్గా నిఖిల్ వల్ల ఆ అమ్మాయికి ఏం పాడైంది. 2 వీక్స్ నుంచి ఆ అమ్మాయి నిఖిల్ కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం గేమ్ ఆడి ఆమె గేమ్ పాడు చేసుకుంది, కానీ యష్మి వల్ల నిఖిల్కి నష్టం రాలేదు. ఇంకా యష్మి వల్ల ఫుటేజ్ అయినా వచ్చింది, కానీ యష్మి వల్ల నిఖిల్కి నష్టం రాలేదు. నిఖిల్ వల్ల, నిఖిల్ మీద, అంటే నిఖిల్ వల్ల కూడా కాదు, ఇండైరెక్ట్గా నిఖిల్ రీజన్, బట్ డైరెక్ట్గా నిఖిల్ రీజన్ కాదు. నిఖిల్ మీద యష్మి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల యష్మికి నష్టం జరిగింది. పాపం యష్మిని కంట్రోల్ చేయి. నాకు అనిపించింది ఆ అమ్మాయి అంతా ఏం తప్పు చేసింది. గ్రూప్ గేమ్ మొత్తం ఆడారు. బేసిక్గా వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, అమ్మ మీరు గ్రూప్ గేమ్ ఆడడం మానేయండి అని చెప్పారు. ఆ గ్రూప్ గేమ్లో ఒక యష్మియే రీజనా అని అనిపించింది. ఇంకొకటి ప్రేరణ, కరెక్ట్గా ఈవిడ హౌస్లో వెళ్ళేటప్పటికి బయట ప్రేరణ ఫుల్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఓకే, ప్రేరణ గురించి అమ్మ కొంచెం దూరంగా ఉండు, ఆమె చిన్నది ఉంటే అంత పట్టుకుంటుంది అని చెప్పింది. అది ఓకే, కానీ గౌతమ్తో గొడవ పడద్దు, గౌతమ్ని నామినేషన్ చేయొద్దు. ఆల్రెడీ ఫైర్లు అక్కడే జరుగుతున్నాయి, మీరు నామినేట్ చేయొద్దంటే ఇంకా డల్ అయిపోతుంది. నిఖిల్ ఆల్రెడీ పడిపోవడం స్టార్ట్ అయింది, గౌతమ్ కంటే కిందకు వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు గౌతమ్తో గేమ్ ఆడకుండా ఎవరితో, వేరే వాళ్ళతో, ఎప్పుడైనా గేమ్ నీతో టాప్ కంటెస్టెంట్తోనే గేమ్ ఆడాలి. ఈ సేఫ్ గేమర్తో నబీల్తో ఆడితే కుదురుతుందా? కుదరదు కదా. నబీల్తో ఆడినా కుదరదు, పోనీ అవినాష్తో ఆడినా కుదరదు. నిఖిల్ గౌతమ్తోనే ఆడాలి. ఇది నాకు రాంగ్ హింట్ ఇచ్చారు ఆవిడని అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకుందాం. అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది, బాగా జరిగింది. ఫుల్ డేట్ ప్లాను అవన్నీ చేశారు, చాలా బాగా చేశారు అనిపించింది. హౌస్లో చాలాసేపు ఉంది ఈ అమ్మాయి, చాలాసేపు ఉంది. అవినాష్ తర్వాత నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ప్రేరణ అని చెప్పింది. శారీస్లో అవినాష్ బాగున్నాడు, నిఖిల్ బాగున్నాడు అని చెప్పింది. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగున్నారు. అదే ఆ రోజు గెటప్ వేసిన రోజు మళ్ళీ పృథ్వీ అడుగుతాడు, రా అంటే కోపం వచ్చిందా అని అడిగితే మరి రాదా అని చెప్పేసి అంటది. సో చాలాసేపు ఉన్నది, మనకి ఎపిసోడ్లో ఎంతసేపు చూపించారు. కానీ అను అంటది తేజతో, మీరు కూడా టెన్షన్ పడకండి, ఏమైనా సర్ప్రైజింగ్గా మీ మమ్మీ రావచ్చు అంటే, ఏమో అదే చూస్తున్నా ఏమన్నా పంపుతారేమో అని, పెద్ద ఆయన చేతుల్లో ఉంది అదంతా అని చెప్పేసి అంటాడు. ఒకటి మాత్రం చెప్పుకుందాం, ఇక్కడ విష్ణు గురించి మాట్లాడుకుందాం. తేజ ఏదో ఒక ఇన్నర్ మైండ్లో ఉందబ్బా తను వస్తుందని, ఏమి సింపతి అసలు కంటిన్యూగా. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎమోషన్ అవుతున్నారు, కాదని అన్నా అది రియల్ ఎమోషన్. నువ్వు కంటిన్యూ చేస్తున్నావు చూడు ఆ ఎమోషన్ని, అది జస్ట్ సింపతి అని నాకు అనిపించింది. ఎందుకంటే తనకి ఇన్నర్ మైండ్ తెలుసు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. వచ్చే ఛాన్స్ లేకపోయినా వస్తారు, ఏదో చేస్తారు బిగ్ బాస్, అలా ఏం చేయరు, అది తెలుసు కూడా. ఇక్కడ నేను ఎందుకు ఎవరితో కంపేర్ చేయాలనుకున్నా అంటే, విష్ణు అసలు ఫీల్ అవుతున్నది ఆ అమ్మాయి ఆ సాడ్నెస్ ఉంది చూడు, ఫేస్లో కూడా కనపడనివ్వట్లేదు ఆ విష్ణు. అసలు ఆ అమ్మాయికి రావాలి సింపతి. ఆ అమ్మాయి అసలు కళ్ళ నుంచి 2 డ్రాప్స్ పడితే చాలు సింపతి కొట్టలుగా, ఏంటది గొట్టలుగా వచ్చిన సింపతి. జస్ట్ విష్ణు జస్ట్ ఎవరైనా మదర్ వచ్చినప్పుడు జస్ట్ 2 డ్రాప్స్ వచ్చిందంటే ఓ రేంజ్ సింపతి వచ్చింది. అస్సలు ఆ అమ్మాయి అసలు సింపతికి ట్రై చేయడం మాట పక్కన పెట్టి ఆమెకు వస్తున్న ఎమోషన్స్ను కూడా దాచేసుకుంది ఆ అమ్మాయి. దాచేసుకుని ఏడుపు బయటకు కనపడివ్వకుండా తనలో తను కంట్రోల్ చేసుకుంటూ వాటి వెళ్ళిపోతూ ఇటు నడుచుకుంటూ ఎదురుగా నవ్వుతూ వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఇలా గడుపుతుంది. నువ్వు కూడా అలా ఉండాలి తేజ. నిజంగా నువ్వు సింపతి క్రియేట్ చేయట్లేదు, ఏడకుండా వెయిట్ చేయి. ఒకే రోజు మీ మమ్మీ వచ్చినప్పుడు ఏడు, అప్పుడు కదా ఉండేది. రోజు ఏడుస్తూనే ఉన్నాడు, గంటలు ఏడుస్తూనే ఉన్నాడు. గంటలు ఏడుస్తుంటే నమ్మడానికి జనాలు అనిపించోళ్ళ. అందరూ ఏడుస్తున్నప్పుడు నీకు ఎమోషన్ వచ్చింది, వాళ్ళు వచ్చినప్పుడు నీకు ఎమోషన్ వచ్చింది, మీ మదర్ రాలేదని అది ఎంతసేపు కంటిన్యూ అవుతుంది సింపతి క్లియర్గా అని నాకు అనిపించింది. ఏదో కొన్ని సందర్భాల్లో ఏడుపు నిజం, కానీ కొన్ని సందర్భాల్లో సింపతి అని నాకు అనిపించింది. విష్ణువుని చూస్తే మాత్రం అబ్బా అమ్మాయి అసలు మెచ్చుకోవాలి. ఆ అమ్మాయిని అసలు ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆ అమ్మాయి. అసలు ఏడుపేరు రాలేదు. ఈవెన్ వాళ్ళ ఫాదర్ వచ్చారా, వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా ఎంత జాయ్ఫుల్గా, ఆయన కూడా తెలుసా వాళ్ళే వచ్చినట్టున్నాయి ఈ అమ్మాయికి, ఫుల్ జాయ్ఫుల్గా ఉన్నారు. ఆ తేజతో ఏంటంటే 20 పుల్అప్స్ చేస్తానంటే నీకు మ్యారేజ్ సెట్ చేస్తానని చెప్పారు, చేసాడు, కష్టపడ్డాడు. పక్కన ఈయన కూడా చేశారు. హౌస్ మేట్స్ లోపలికి రాగానే విష్ణు
దాని అన్న బయటికి వెళ్ళి మనం మాట్లాడుకుందామంటే ఉండు, నేను ఫస్ట్ అందరితో మాట్లాడాలి, కసేపు అయ్యాక వెళ్దామని అందరితో మాట్లాడారు. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు నామినేషన్స్లో పాయింట్స్ పెట్టు, ఇప్పటి వరకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఇప్పటి వరకు వచ్చారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే ఇంకా కష్టపడాలి. ఇప్పటి నుంచి ఎవరైతే ఇంకా కష్టపడతారో వాళ్ళు వెళ్తారు. నీకు ఛాన్స్ ఉంది, నువ్వు ఆడట్లేదు గేమ్ అన్నట్టే చెప్పారు. ఆ అమ్మాయి నేను కష్టపడుతున్నాను అని అన్నది. చూద్దాం స్టేజ్ మీదకి వచ్చి ఇంకా చెప్పినా కూడా విన్నింగ్ రేస్ నుంచి అయితే అవుట్. కానీ అన్న కష్టపడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ సేవ్ అవడమే కష్టం అనిపిస్తుంది ఆ అమ్మాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి గెస్ట్స్ వచ్చినంత హడావుడిగా తనకి రాలేదు. లోపలికి మాట్లాడుకుంటున్నారు, సడన్గా గేట్ ఓపెన్ అవుతుంది, అంకుల్ లోపలికి వచ్చేస్తారనమాట. సో అది అంకుల్తో గేమ్ ఆడించినప్పుడు ఏమొస్తుందంటే బర్గర్స్ వస్తాయి. సో ఈ బర్గర్స్ కూడా ప్రేరణ లాస్ట్లో కూర్చొని నబీల్ దగ్గర ఇష్యూ చేస్తుంది అనమాట. బర్గర్ అంట పృథ్వీకి ఇచ్చేసిందంటే పృథ్వీకి ఫుల్ బర్గర్ ఎందుకు ఇచ్చేసిందని. అక్కడేమో ఈ అమ్మాయి నబీల్ కోసం రిక్వెస్ట్ చేశారు అబ్బా బర్గర్స్. అప్పుడు 2 బర్గర్స్ వచ్చాయి, ఏదో జరిగింది. నబీల్ అయితే ఒక ఫుల్ బర్గర్ తీసుకుని థ్యాంక్ యూ అని చెప్పి వచ్చాడు. ఆ టైంలో అంటే విష్ణు నబీల్ ఫుల్ బర్గర్ తింటున్నప్పుడు నాకు పృథ్వీకి బర్గర్ ఇవ్వకపోతే నాకు మనసు ఒప్పదు అని చెప్పేసి పృథ్వీకి ఇచ్చిందంట. దానికోసం ఇక్కడ డిస్కషన్ పెట్టింది ప్రేరణ. ఎందుకు ప్రతిదానికి తిండి దగ్గర డిస్కషన్, తుమ్మితే డిస్కషన్, దగ్గితే డిస్కషన్, ఎందుకంత ఇది అనిపించింది. చాలా లైవ్లో చాలా మాట్లాడుకున్నాం వరుసగా వచ్చి. సో ఇది ఇంకా అను వచ్చేసి అదే అవినాష్ వాళ్ళ వైఫ్ అక్క వాడు బయట ఫుల్ వైరల్ అయింది అని చెప్పారు. ఈ ఆర్ట్ బ్యాచ్ ఉంది చూడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఫుల్గా ఓ రూమ్లో సెట్ వేసి అన్నీ మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ కూడా కూర్చొని మాట్లాడుతున్నప్పుడే చెప్తుంది తేజకి, మీ ఆట బాగుంది, ఆ బస్తాల గేమ్లో అది బాగుంది, అలాగే మీరేం టెన్షన్ పడకండి, మేబీ మీ మమ్మీని సర్ప్రైజ్గా లాస్ట్లో పంపొచ్చేమో అని చెప్పేసి చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇది ఎపిసోడ్లో చూపించారో లేదా, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడగాలన్నమాట. వాళ్ళిద్దరివి మ్యాచ్ అవుతాయా లేదా అదొక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ మధ్యలోనే వీళ్ళు ప్రైజ్ ఓపెన్ చేస్తే 51K ప్రైజు, అలాగే 3 hours కిచెన్ టైం వస్తే ఎందుకులే ఫన్ టాస్క్లో మనం ఎలాగో కిచెన్ టైం తీసుకోవచ్చు అని వీళ్ళు ప్రైజ్ మనీ తీసుకుంటారు. ఆ తర్వాత అవినాష్ చెప్తాడు, అసలు మా వైఫ్ నా లైఫ్లోకి రావడం చాలా లక్ అని చెప్పేసి అంటాడు. సో ఇదొకటి జరిగింది. ఓకే 1 minute ఇంకా చూద్దాం. ఇంకా చాలా జరిగాయి, చాలా జరిగాయి. అంటే నేను నిన్న ఎపిసోడ్ రివ్యూ చేయలేదు కదా, 2 కలిపి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నిఖిల్ మదర్ గురించి మాట్లాడుకుందాము. గ్రూప్ గేమ్ ఆడుకు, ఇప్పుడు అందరూ మేము ఏదో గ్రూప్ గేమ్ ఆడేస్తున్నాం అంటున్నారు. వాళ్ళే హౌస్లోకి వెళ్ళిన పేరెంట్సే బాబు మీరు గ్రూప్ గేమ్ ఆడండి అని వాళ్ళే, మేమెక్కడనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. గ్రూప్ గేమ్ ఆడకండి అమ్మా, ఇండివిజువల్ ఆట ఆడండి అని చెప్పేసి చెప్పింది. గౌతమ్తో అసలు జీతో ఎక్కువ ఫైట్ చేయొద్దు, నీకు జరిగిన ఇది ఓకే పోనీ, నీకు జరిగిన దానికోసం నామినేషన్స్ వేసుకో, కానీ వేరే వాళ్ళ కోసం నామినేషన్స్ వేసుకో, ఇలాంటివి ఓకే, కానీ నువ్వు గౌతమ్తో గొడవ పడద్దు. అసలు గౌతమ్తో ఏదైనా గొడవ ఉంటే అది నామినేషన్స్ వరకు తీసుకెళ్ళొద్దు, ఎక్కువ ఆర్గ్యూస్ పెట్టుకోవద్దు, ఎక్కువ డిఫెన్స్ పెట్టుకోవద్దు. ఏంటో లీక్స్ అసలు, ఓ రేంజ్ లీక్స్ అసలు. అది అయిపోయింది. ప్రేరణకు దూరంగా ఉండమని, నాకు ఇదే వైని కంట్రోల్ చేయండి, అంత కంట్రోల్ చేస్తే తప్పేం చేసింది యష్మి అని నాకు అనిపించింది. నిఖిల్ కూడా ఎంత తెలివైనోడా నిఖిల్, కావాలని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు హౌస్లో అంతే. ఇక్కడ పీని దూరంగా ఉంచంటే వెంటనే అబ్బాయా అంటే అమ్మాయి అని చెప్తుంది. మనకి సబ్ టైటిల్స్ వేయడం మంచిదేం లేదంటే మనకి వాళ్ళ భాష ఎక్కడ అర్థం అవ్వాలి. నేను లైవ్ చూసాను, నాకు అర్థం అవ్వలేదు, అందుకే నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా నిఖిల్ మదర్ది. కాకపోతే ఇంకోటి ఏంటంటే విష్ణుని ఎలిమినేట్ చేసేయాలని బిగ్ బాస్ ఏమన్నా ఫిక్స్ అయ్యారేమో, లేదా నిఖిల్ మదర్కి ఎందుకులే ఆవిడకి నెగిటివిటీ రావడం అని అనుకున్నారో తెలియదు. కానీ నిఖిల్ మదర్ ఏదైతే విష్ణుతో బిహేవ్ చేశారో అది వేయలేదు, మనకి ఎపిసోడ్లో కట్ చేస్తారు. వేసుంటుంటే విష్ణుకి ప్లస్ అయి ఉండేది. కాకపోతే మరి ఎలాగో ఈ వారం విష్ణుని పంపించాలని అయినా అనుకుని ఉండొచ్చు, లేదా ఎందుకులే నిఖిల్ మదర్కి నెగిటివిటీ తెప్పించడం అన్నది అని అయినా ఉండొచ్చు, అది కట్ చేస్తారు లైవ్లో ఎపిసోడ్లో. సో ఇది జరిగింది. విష్ణు ఫాదర్ మాత్రం చాలా హంబుల్గా ఉన్నారు. ఆయన చాలా హంబుల్గా, చాలా రియల్గా, చాలా డౌన్ టు ఎర్త్ అవే వచ్చినట్టున్నాయి విష్ణుకి అని అనిపించింది. ఆయన అందరికీ చెప్పారు, అందరూ బాగా ఆడుతున్నారు, మీ అందరూ కూడా ఎంతవరకు వచ్చారంటే కష్టపడే ఆడారు, ఇక నుంచి ముందుకు వెళ్ళాలంటే మీరు ఇంకా కష్టపడాలి. ఏవైతే వాళ్ళ కూతురుకు చెప్పుకున్నారో అవి ఆయన అందరికీ చెప్పారు. వాళ్ళ కూతురికి ఒక్కళ్ళకే స్పెషల్గా చెప్పలేదు, ఏవైతే వాళ్ళ కూతురుకు చెప్పుకున్నారో అవి అందరికీ చెప్పారు.
మిగిలిన వాళ్ళని ఒక్కొక్కరిని పొగుడుకుంటూ. సో ఇదయింది. ఇంకోటి అంటారు, ఇక్కడ ఒక మాట అంటది ఏంటంటే, ఎవరు బాగా ఆడుతున్నారని విష్ణు అడుగుతుంది. అడిగితే గౌతమ్ అంటాడు. ఇదే ఇలా ఎవరు వచ్చినా ఎవరు బాగా ఆడుతున్నారంటే గౌతమ్ పేరు చెప్పేటప్పటికి నబీల్కి మొదలైంది కుళ్ళు, నబీల్ అండ్ అవినాష్కి. సో ఇది ఇలా ఎవరికైతే కుళ్ళు మొదలవుతుందో వాళ్ళకే నష్టం, వాళ్ళే వెళ్ళిపోతారు ఇంకా కిందకి. ఎవరి మీద అయితే కుళ్ళు పెట్టుకుంటారో వాళ్ళకే మంచిది, వాళ్ళ గ్రాఫ్ ఇలా పెరుగుతూ పోతుంది. సింపుల్ లాజిక్ ఒక గేమ్ షోలో. సో ఇదైంది. అప్పుడు విష్ణు అంటది గౌతమ్ బాగుందంటే, ఆయన ఆట మీకు కనిపిస్తుందా అని అడిగింది. అంటే వీళ్ళకి అంత చిన్న చూపు కదా, గౌతమ్ ఏం పీకుతున్నాడు అన్నట్టు కదా వీళ్ళు. అర్రే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవలసినాడు, ఈ వారం ఎలిమినేట్ అయిపోతాడంటే సేవ్ అయిపోతున్నాడు, ఈ వారం ఎలిమినేట్ అయిపోతుంటే సేవ్ అయిపోతున్నాడు అని అనుకుంటున్నారు కదా. సో ఇలానే అడుగుతుంది అనమాట విష్ణు. అంటే అప్పుడు ఆయన అంటారు, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఉంటేనే ఈ హౌస్లో ఇక్కడి వరకు వస్తారు కదా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గేమ్ ఒక్కో రకంగా గేమ్ బాగా ఆడతారు అని చెప్పేసి చాలా చాలా హంబుల్గా చాలా బాగున్నారు ఆయన. ఇదైంది. ఏంటది, నబీల్ అంటాడు అనమాట, గౌతమ్ చాలా ప్లాన్డ్గా వచ్చాడు, వర్డ్స్ పట్టుకుని వేలాడుతున్నాడు అంటే అస్సలు పట్టుకుని వేలాడు. మరి నబీలు చిన్న వర్డ్ పట్టుకుని, తను మాత్రం ప్లాన్డ్గా రాలేదు అసలు ఏ ప్లానింగే రాలేదు, డైరెక్ట్ వచ్చేసి హౌస్లో కూర్చున్నాడు అంతే కదా. హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు విన్ అవ్వాలని వాళ్ళకి తగ్గ ప్లాన్లు వాళ్ళు వేసుకుని వస్తారు. కానీ కొంతమంది ఏమో సేఫ్ గేమ్లు ఆడి వాళ్ళ గ్రాఫ్లు పెంచుకోకుండా గ్రౌండ్లో ఉండిపోతారు. కొంతమంది సేఫ్ గేమ్ కాదు, ఏమైనా సరే ఎదిరించి పోరాడదామని ఇంకొకళ్ళు ఉంటారు. సో గౌతమ్ ఏం చేశాడు, వచ్చినప్పటి నుంచి తనకు అసలు విన్ అవుతాడన్న ఏమంటారు హోప్సే ఉండవు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అసలు ఇప్పటివరకు విన్ అయినట్టు ఏ సీజన్లోనూ లేదు, అసలు హిస్టరీలోనే లేదు. అలాంటి హిస్టరీని రీక్రియేట్ చేసే సిచ్యువేషన్లోకి గౌతమ్ వచ్చేసాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు విన్నింగ్ రోజులో గౌతమ్ ఎందుకు వచ్చాడు, ఎక్కడ సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేయలేదు, ఒక మూలం కూర్చోడానికి ట్రై చేయలేదు. అవసరమైనప్పుడల్లా తనకు ఏ విషయంలో అవసరం అవుతుందో గేమ్ ఆడుకుంటున్నాడు, ఎక్కడ అవసరమైతే అక్కడ వాయిస్ అవుట్ చేస్తున్నాడు. నచ్చాడు జనాలకి అంతే. నువ్వు కూడా ప్లాన్ చేసుకునే వచ్చావు హౌస్లోకి, కానీ వచ్చి మూలను కూర్చున్నావు. ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నాయో వాళ్ళతో గేమ్స్ ఆడకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నావు. నబీల్ చేసిన మిస్టేక్ అదే కదా అది. సో ఇది ప్లాన్డ్గా వచ్చేదంటే అందరూ ప్లాన్డ్గానే వస్తారు. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఒక మాట అంటారు ఎవరు, విష్ణు వాళ్ళ ఫాదర్, మా పాప మనసులో ఏం పెట్టుకోదు, తన బయట కూడా ఇలాగే ఉంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, ఏమైనా ఉంటే అప్పుడే తేల్చేసుకుంటుంది అన్నట్టు వాళ్ళ పాప గురించి చెప్తారనమాట. బిగ్ బాస్ అడుగుతారు, ఈ హౌస్లో బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా, మీరు వెళ్ళే టైం అయిపోయింది అంటే పక్క నుంచి విష్ణు అవును అని చెప్పు అని అంటే, చాలా ఎంజాయ్ చేశాను బిగ్ బాస్ అని అంటారు. సో ఇది నెక్స్ట్ డే గౌతమ్, పృథ్వీ, ప్రేరణ వీళ్ళ కోసం వస్తారని చెప్పేసి లోపల డిస్కషన్స్ అవుతాయి. ఇంకా చాలా అయ్యాయే. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఓపెన్ చేద్దాం, కట్టలు ఉన్నాయి చేతిలో. ఇప్పుడు లైవ్లోకి వద్దాం. కోర్స్ విష్ణుది కూడా ఎపిసోడ్లోకి రాలేదు కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లోపల నిఖిల్ అవినాష్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చునే లోపు ఈ ఆర్ట్ బ్యాచ్ కూర్చుని నిఖిల్ ఇలా బయట యష్మి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అవి మనకు అర్థం కాకూడదని వాటిని ఆపేయడానికి ట్రై చేశాడు అని ఏదో వీళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఒకసారి ప్రేరణ వస్తుంది, వీళ్ళు మాట్లాడుకొని స్టాప్ చేసేస్తారు. అంటే ప్రేరణ ఎందుకు వస్తుంది అంటే మెగా చీఫ్ కదా, అక్కడ ఆ పని అయిందా ఇక్కడ ఈ పని అయిందా అని అడగడానికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది. ఈలోపు నిఖిల్ వచ్చి కూర్చున్నాక వాళ్ళు ఆ టాపిక్ ఆఫ్ చేసి ప్రేరణ టాపిక్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఎలా అంటే తేజ, నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరూ ప్రేరణ బిహేవియర్ని అపోజ్ చేస్తూ మాట్లాడతారు. రోహిణి అయితే ఫుల్ 100% ప్రేరణని సపోర్ట్ చేసుకుంటూనే మాట్లాడుతుంది. రోహిణి వెనకాల అవినాష్. నబీల్ది ఏముందిలే, తన సేఫ్ గేమ్, సైలెంట్గా ఉంటాడు, వింటాడు, మళ్ళీ పట్టుకెళ్ళి ప్రేరణ దగ్గర చెప్తాడు. రోహిణి అసలు ఒప్పుకోవట్లేదు. ఇలాగా నిఖిల్ అంటాడు, ఇలాగ ప్రేరణ వచ్చిన వాళ్ళు ఎవరో కూడా కంగ్రాట్స్ మెగా చీఫ్ అని అనలేదు అని ఫీల్ అవుతుంది. అంటే ప్రతి సీజన్లోనూ కెప్టెన్ అయినప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కంగ్రాట్స్ కెప్టెన్ అని అనేవారు కదా, ఈసారి నన్ను అలా అనలేదు అని చెప్పేసి అంటుందంట. దాని గురించి నిఖిల్ చెప్తాడనమాట.
చెప్తే ఆ తర్వాత నెమ్మదిగా అది ఎలా వెళ్తుంది అంటే డిస్కషన్స్లోకి వెళ్తుంది. ఈ ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే తనని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉంది. ఈవెన్ హౌస్లోకి వచ్చిన పేరెంట్స్ కూడా తనని కంగ్రాట్స్ మెగా చీఫ్ అని చెప్పలేదు, అంటే నాకు అంత ఏం లేదా, రెస్పెక్ట్ లేదా, ఇలా తన ఫీలింగ్లో ఉంది. హౌస్ మేట్స్ ఎవరు నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్లో ఉంది. అంటే అప్పుడు నిఖిల్ తేజ వీళ్ళు ఏమంటారంటే, తను చెప్తున్నది ఓకే, వీళ్ళు పని చేయడము కరెక్టే, చెయ్యాలి కూడా, కానీ తను చెప్పే విధానం ఉంది చూడ, అది నచ్చట్లేదు అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. గౌతమ్ కూడా నా విషయంలో ఇలా జరగడం వల్లే కదా నేను గొడవ పడ్డాను, ఆ రోజు నాకు సెకండ్ పార్ట్నర్ని ఇవ్వనన్నది, ఫస్ట్ నువ్వు వెళ్ళి పని చేసుకో అన్నది, సో అందుకు కదా నాకు కోపం వచ్చింది అని చెప్తే, నబీల్కి ఆల్రెడీ ఇన్నర్ మైండ్ ఉంది కదా, అతను కావాలని గొడవ పడ్డాడు, ప్రేరణ ఏమి రూడ్గా మాట్లాడలేదని చూస్తున్నాడు. అలాగా ఇక్కడ మాత్రం రోహిణి, మరి నాకెందుకు గొడవ అవ్వట్లేదు, నాకెందుకు నేను ప్రేరణతో గొడవ పట్టలేదు అంటే, గౌతమ్ అంటాడు ఇప్పుడు యష్మి వస్తుంది, యష్మి వచ్చి నీకు ఏదైతే ప్రేరణ ఎలా ఆర్డర్ ఇస్తుందో అలా యష్మి ఆర్డర్ ఇస్తుంది, నువ్వు తీసుకుంటావా అంటే దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. నీకు తన ఫ్రెండ్ కాబట్టి ప్రేరణ నీకేం మాట్లాడినా కరెక్ట్ అనిపిస్తుంది. అలాగే యష్మి నీకు ఫ్రెండ్ కాదు కాబట్టి ఒకవేళ యష్మి అలా ఆర్డర్ ఇస్తే నువ్వు కూడా తీసుకోవు అని చెప్పేసి గౌతమ్ రివర్స్ అవుతాడు. అయితే నీకు ప్రేరణ ఫ్రెండ్ కదా అని అడుగుతుంది ఈ అమ్మాయి రోహిణి. అడిగితే గౌతమ్ అంటాడు, నాకు అసలు ఎవరు ఫ్రెండ్ కాదు, ఎవరిని నేను పర్సనల్గా కలలేదు, ప్రస్తుతం ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళని ఎవరిని నేను పర్సనల్గా కలలేదు, వీళ్ళందరూ నాకు ఈవెంట్స్లో పరిచయమైన వాళ్ళే అని చెప్తాడు. పక్కనే నిఖిల్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ కూడా నాకు తెలుసు, ఎలా తెలుసు అంటే ఈవెంట్స్లో మాత్రమే తెలుసు, ఎవరిని నేను పర్సనల్గా కలవలేదు, నాకు అంత పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎవరితోనూ లేదు అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతుంది. తేజ మటుకు తేజ తన ఏదైతే తన రెస్పెక్ట్ ఇవ్వలేదని ఫీల్ అవడం కాదు, తను ఇచ్చే ఆర్డర్స్ అలా ఉన్నాయి, అవి నచ్చట్లేదు. నిఖిల్ కూడా సేమ్ అదే అంటాడు అనమాట. సో ఈ లోపు తను వస్తుంది, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఆల్రెడీ ఒకసారి విష్ణు కిచెన్ పని చేస్తుంది. యాక్చువల్గా కిచెన్ బండ క్లీన్ చేసే పని అంతా తనదే అంట, ఎవరిది, ప్రేరణది. సో ఆ బండ అంతా క్లీన్ చేసుకుని వచ్చింది ఎవరి దగ్గరికి, విష్ణు దగ్గరికి వెళ్ళి, విష్ణు నువ్వు బయట తొడలేదు అని అన్నది. నాకు ఇక్కడ విష్ణు తప్పు అనిపించింది. ఎందుకంటే తనకి రోజు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఏరియా క్లీన్ చేయాలంట, స్వీప్ చేయాలంట. మరి తన పని తను చేసుకోవాలి కదా, చెప్పే వరకు ఎందుకు ఆగాలి. వచ్చి ప్రేరణ చెప్తుంటే అంటది విష్ణు, నువ్వు నాకు చెప్పలేదు కదా, నువ్వు చెప్పాక తుడుస్తానంటే, నీకు రోజు చెప్తారు, వచ్చి కూర్చుని రోజు చెప్పరు కదా, నీకు పని ఇచ్చినప్పుడు నువ్వు పని చేసేసాయి. ఇప్పుడు రోజంతా ఖాళీగానే ఉన్నావు, టాస్కులు లేవు, ఏం లేవు, జస్ట్ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఉండడమే, మిగిలిన టైం అంతా నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, ఎంతసేపు నీకు ఇచ్చిన ఏరియా ఎంత ఉంటుంది, ఆ ఏరియా నువ్వు క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. వచ్చి ఇక్కడ ప్రేరణ వచ్చేసి తను ఆల్రెడీ నిద్రపోతుంది, ఆ టైంలో వచ్చి లేపి నువ్వు ఇప్పుడు చెయ్యి అంటే, నేను ఇప్పుడు చేయను, రేపు పొద్దున్న చేస్తానంటే, ఇంకా చాలా ఉంది అంటే, ఇది ఈ ఒక్క స్లాట్తో కాకుండా రేపు చేసేది కూడా రెండు కలిపి చేయి, నేను కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పింది. ఇక్కడ అయిపోయింది, ఓకే అన్నది విష్ణు. మళ్ళీ అవతలకి వెళ్ళింది. అవతలకి వెళ్ళేటప్పటికి వాళ్ళు సేమ్ ప్రేరణ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ లోపల వాళ్ళ పేరు ప్రేరణ వచ్చి అవినాష్ని అంటది. అవినాష్ వచ్చి కిచెన్ క్లీన్ చేయ అంటది. అంటే అవినాష్ అంటాడు, రేపు పొద్దున్నే చేస్తాను సాంగ్ అవగానే. అంటే లేదు రా, ఇప్పుడే రా అని చెప్తుంది. సరే అయితే వస్తా అని అంటాడు. ప్రేరణ బయటకు వెళ్ళిపోగానే తేజ రివర్స్ అవుతాడు. ఇదే నచ్చట్లేదు, ఈ ఒకటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సడన్ గా తేజలో ఎంత మార్పు ఏంటమ్మా, గౌతమ్ మీద అంత ప్రేమ ఎక్కడొచ్చేసింది, ఇప్పుడు గౌతమ్ చుట్టూరు తిరుగుతున్నాడు తేజ. నిన్నటి వరకు అసలు గౌతమ్ మీద పగబట్టేసినట్టు దూరంగా ఉన్నాడు కదా, ఇప్పుడు గౌతమ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే నచ్చలేదు, గౌతమ్ విషయంలో ఇదే చేసింది అన్నట్టు ఇప్పుడు గౌతమ్ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఈ బిహేవియర్ నచ్చట్లేదు, నువ్వు తీసుకున్నావు, మేము తీసుకోము అని గౌతమ్ని ఇంక్లూడ్ చేసి చెప్తున్నాడు అనమాట. నాకు అనిపించింది అని, ఏంటి సడన్ గా గౌతమ్ని ఇలా సపోర్ట్ చేసేస్తున్నాడు తేజ అని అనిపించింది అనమాట. నీకు ఇది నచ్చింది, మాకు నచ్చలేదు. ఈవెన్ రేపు కూడా ఇదే విషయంలో గొడవ అవుతుంది అనమాట తేజ అని ప్రేరణ. అది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఏమైందంటే తేజ వచ్చేసి అవినాష్ అంటాడు, చూడు నిన్ను ఎలా అడ్రస్ ఉందో, ఇప్పుడే రా, వస్తావా లేదా అంటుంది. ఎందుకు అంత అలా చెప్పాలి, నువ్వు నీ పని చేసుకుంటున్నావు కదా, ఈ అడ్రస్సే నచ్చట్లేదు అని చెప్పేసి తేజ అంటాడు. నిఖిల్ కూడా అదే అంటాడు, ఇదే వచ్చింది, ఇదే నచ్చట్లేదు, ఈ బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. బట్ రోహిణి ఆహా ఓ రేంజ్ సపోర్ట్ ఎందుకు చేస్తుందో తెలుసా, ఈ అమ్మాయి లోపలికి వెళ్ళేటప్పటికి బయట ప్రేరణ గ్రాఫ్ ఓ రేంజ్లో ఉంది. సో ప్రేరణ ఫ్యాన్స్ దగ్గర మంచి తెచ్చుకోవాలని ఏదో ప్లాన్ ఆ అమ్మాయిది, రోహిణిది. అందుకే అనుకుంటా, ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు, నీకు ఫ్రెండ్ అమ్మా, అందుకు నీకు నచ్చుతుంది, మా విషయంలో మాకంత క్లోజ్నెస్ లేదు కాబట్టి మేము అలా ఆర్డర్ చేస్తే పడలేము, నువ్వు ఆర్డర్ వేస్తే తీసుకుంటున్నావు, మేము ఆర్డర్ వేస్తే తీసుకోలేము అని చెప్తున్నా కూడా ఇంకా సపోర్ట్ చేస్తుంది. తీసుకుని చేసేస్తే అయిపోద్ది కదా అంట.
అందుకే అంటాడు గౌతమ్, మరి నువ్వు యష్మి అలా ఆర్డర్ ఇస్తే తీసుకుంటావా అని. సో ఇదైంది, చాలాసేపు జరిగింది ఈ ఇష్యూ. ఆ తర్వాత అవినాష్ నెమ్మదిగా బయటికి వెళ్ళాడమ్మా. అసలు ఏమైనా సేఫ్ గేమరా, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇప్పుడే తిడు అంటే దానికి 100 సేపు చాలాసేపు చెప్పాడు. ఇప్పుడు రేపు మార్నింగ్ సాంగ్ అవ్వగానే నేను మొదలు పెడతా. కిచెన్ నీట్గానే ఉంది, చెత్తగా అయితే లేదు, ఏదో కొంచెం చెత్త ఉంది, నేను పొద్దున్నే క్లీన్ చేస్తాను, అదే కింద. సో కింద క్లీన్ చేయడం తన డ్యూటీ. ఇప్పుడు నాకు కిచెన్ లోపల మొత్తం అన్ని పప్పులు ఉప్పులు అవన్నీ సర్దాను, అది నా డ్యూటీ కాదు, బట్ నేను నీకు హెల్ప్ చేద్దాము, నీట్గా ఉంచుదాం అన్నట్టే నేను సర్దాను. కాబట్టి ఇది నేను రేపు చేస్తాను. నిఖిల్ ఏమో డైనింగ్ టేబుల్ ఇప్పుడే వచ్చి క్లీన్ చేయన్నది. నిఖిల్ ఆల్రెడీ అవినాష్ నేను రాను రేపు చేస్తాను అన్నాడు కదా, మళ్ళీ నిఖిల్ కూడా అలా అంటే ఎక్కడ ఫీల్ అవుతుంది అని ఓకే, మళ్ళీ ఎందుకులే గొడవ అన్నట్టు ఓకే. ఫస్ట్ వెళ్ళిపోగానే అంటాడు నేను కూడా రేపు చేస్తాను అందాం అనుకున్నా, మళ్ళీ అందరూ అలాగా అంటున్నారంటదని నేను ఇప్పుడే చేస్తా అన్నాను అని చెప్పేసి. ఎవరికి నచ్చట్లేదు ఆ మెగా చీఫ్గా చేసే పనులు. అంటే వాళ్ళు చెప్పే విధానము, ఆర్డర్ వేసే విధానం వీళ్ళకి నచ్చక ముందే అగ్గొట్టేస్తున్నారు. ఆర్డర్ చేస్తుంది కదా, ఆర్డర్ చేసినందుకు ఈవెన్ యష్మి ఏమంటదంటే, యష్మి కూడా ఇదే అంటది, విష్ణు టైంలో చాలా నీట్గా ఉంది ఇల్లు అని. ఎందుకు నీట్గా ఉంది, తన అందరితోనూ మంచిగా ఒక హంబుల్గా చెప్పుకుంటూ వచ్చింది. దట్టు తన కిచెన్లో ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు 2 పనులు ఇచ్చిందంట తను విష్ణు, కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు. మళ్ళీ మంచి మెగా చీఫ్, మళ్ళీ నువ్వే రావాలని కోరుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు విష్ణు విషయంలో. తను కూడా చేయించింది, కానీ ఎందుకు చేశారు అదే చెప్తాడు నిఖిల్. ఇప్పుడు నిఖిల్ అండ్ తేజ వీళ్ళు చెప్తారనమాట. ఇప్పుడు విష్ణు టైంలో కూడా ఇలా జరిగింది అంటే ఈవెన్ వరుసగా చెప్పుకుంటూ వస్తాడు. తేజ అంటాడు నబీల్ టైంలో 16 మందిని డీల్ చేశాడు, ఆ తర్వాత మెహబూబు, ఆ తర్వాత విష్ణు, ఇలా ప్రతి ఒక్కళ్ళు డీల్ చేసుకుంటూ వచ్చారు కదా, అప్పుడు ఎందుకు ప్రాబ్లం రాలేదు అంటే ఈ మాట్లాడే విధానం వల్ల. వాళ్ళు మంచిగా చెప్పి చేయించుకున్నారు, ఈమెమో ఆర్డర్లు వేస్తుంది, అందుకు నచ్చట్లేదని. సో ఇదంతా అయిపోయింది. బయటకు వెళ్ళాడు అవినాష్, మొత్తం మీద ఒప్పించాడు. పొద్దున్నే సాంగ్ అవగానే నేను అలాగే నిఖిల్ మేమిద్దరం క్లీన్ చేసేస్తాము, నిఖిల్ ఏమో డైనింగ్ టేబుల్ను నేను అది క్లీన్ చేసేస్తానని చెప్తే అక్కడ విష్ణు గురించి కంప్లైంట్ చెప్పడం మొదలుపెట్టింది. విష్ణు అసలు పని చేయలేదు, విష్ణు మాత్రం పని చేయకపోవడం తప్పే. మళ్ళీ ఈమె కొత్త డౌట్ అనమాట. తనకి ఏదో గార్డెన్ ఏరియా కూడా ఇచ్చిందంట, అది క్లీన్ చేశానని చెప్తుంది, కానీ నాకు డౌటే, క్లీన్ చేస్తే అలా ఎందుకు ఉంటుంది, అంత నీట్గా అనిపించట్లేదు అని అంటది. ఇదే మైక్రో మేనేజ్మెంట్ అంటే. తను ఆల్రెడీ చేశానని చెప్పింది, చేయలేదు అనడానికి నీ దగ్గర ప్రూఫ్స్ లేవు, ప్రూఫ్స్ లేనప్పుడు చెప్పింది కదా వినొచ్చు కదా, వినకుండా నాకు డౌటే, అక్కడక్కడ చెత్త కనపడుతుంది, ఇదే ఎందుకు ఆ మైక్రో మేనేజ్మెంట్. అది అయిపోయింది. వాష్రూమ్లోకి వెళ్ళింది, వెళ్ళి కూర్చోగానే ఈ బయట డిస్కషన్స్ అన్నీ అయ్యేకి వెళ్ళింది కదా, కెమెరామన్ ఇప్పుడు మనం జూమ్ చేయాలనుకున్నాడేమో ఇలా పట్టుకొచ్చి దగ్గర వరకు ఫేస్ వరకు పెట్టాడు. ప్రేరణకు కూడా అర్థమైంది జూమ్ చేస్తున్నాడు అని, అన్ని కెమెరాల్లోనూ చూసింది. కాసేపు కొంచెం కోపము, ఒక రకమైన ఏడుపు, ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి ఆమెకి, వాళ్ళు వినట్లేదని. సో అలా కంట్రోల్ చేసుకుని ఫేస్కి ఫుల్గా మాయిశ్చరైజర్ చేసుకుని వెళ్ళి నబీల్ దగ్గర కూర్చొని విష్ణు గురించి ఈ బర్గర్ అలా ఎలా ఇస్తుంది పృథ్వీకి ఫుల్ బర్గర్ దాని గురించి మాట్లాడింది అనమాట. వీళ్ళతో మాట్లాడితే ఇంకా ఏమంటదంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్కి ఇంకా అవసరం అంట, కాబట్టి పృథ్వీ అండ్ యష్మి అంట వాళ్ళకి పనులు అంటే చాలా తక్కువ అలోకేట్ చేసిందంట, అందరూ 2 డ్యూటీస్ చేస్తున్నారంట, వీళ్ళిద్దరు తక్కువ చేస్తున్నారంట, కాబట్టి రేపు వాళ్ళిద్దరిని క్లీనింగ్ డ్యూటీలు వేసేస్తాను అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఇది ఇక్కడ వరకు లైవ్లో జరిగింది. సో ఇంకా ఓటింగ్ అనాలిసిస్, ఓటింగ్ ఎలా ఉన్నది అన్నది చెప్తా, అలాగే హౌస్లోకి ఎవరెవరు వెళ్ళారు అన్నది నేను ఆల్రెడీ చెప్పాను, దాని గురించి ఇంకా ఏం జరిగాయి అన్నది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.